హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనము పురావస్తు పరిశోధనలు కనుక చూస్తే, ప్రపంచంలో మొదటిసారిగా పురావస్తు పరిశోధన 19వ శతాబ్దం ఫ్రాన్స్లో ప్రారంభమైందండి. 1839లో ఫ్రాన్స్లోని సోయి నదీ లోయలో బుషేర్ మొట్టమొదటిసారిగా ఒక రాతి గొడ్డలిని కనుగొన్నాడు. తర్వాతి కాలంలో పరిశోధనలు చేసిన జర్కన్సన్ థామస్ అనే డెన్మార్క్ దేశస్థుడు చారిత్రక పూర్వయుగాన్ని శిలా, కంచు, ఇనుప యుగాలుగా విభజించాలని సూచించాడు. ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెడోస్ టైలర్ అనే శాస్త్రవేత్త 1842లో రాయచూరు జిల్లాలోని లెంగ్ షుగర్ అనే ప్రదేశంలో తొలి మానవుని రాతి గొడ్డలి కనుగొన్నాడు. ఈ రాతి గొడ్డలి భారతదేశంలో కనుగొన్న తొలియుగ మానవుల మొట్టమొదటి పనిముట్టు. రాబర్ట్ బ్రూస్ఫుట్ గురించి మనము పురావస్తు పరిశోధనల గురించి తెలుసుకునేటప్పుడు ఇతని గురించి తెలుసుకోవాలని. ఇతడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భూగర్భ శాస్త్రవేత్తగా పనిచేశాడు. 1863లో రాబర్ట్ బ్రూస్ఫుట్ మద్రాసు వద్ద పల్లవరంలో పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన గొడ్డలి, కత్తులు వంటి వివిధ పరికరాలను కనుగొన్నాడు. ఈ పరికరాల్లో గొడ్డలి కోడిగుడ్డు ఆకారంలో ఉంది. బ్రూస్ఫుట్ భారతదేశంలో అనేక చోట పరిశోధనలు జరిపి భారత చారిత్రక పూర్వయుగ పద నిర్దేశకుడిగా కీర్తి పొందాడు. ఆంధ్రదేశంలో పురావస్తు పరిశోధనలు ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి కూడా రాబర్ట్ బ్రూస్ఫుట్. చాలా ఇంపార్టెంట్. ఇతను 1892లో పల్లస్వరం గుహల్లో త్రవ్వకాలు జరిపాడు. ఈ త్రవ్వకాల్లో ప్రాచీన శిలాయుగానికి చెందిన జంతువుల అస్థి పంజరాల అవశేషాలు బయలుపడ్డాయి. ఇతను పరిశీలించిన స్థావరాలను భూమిలోని స్తరుల ప్రాతిపదికన ఒక పట్టికను తయారు చేశాడు. ఈ పట్టిక తర్వాతి కాలంలో పరిశోధనలకు ఎంతోగానో ఉపయోగపడింది.